హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మనం ఒక సింపుల్ స్వీట్ తయారు చేసుకుందాము. కొబ్బరి మిఠాయి. దేవుడు కొట్టిన కొబ్బరి చిప్పలు ఏం చేయాలో అర్థం కానప్పుడు ఈ విధంగా స్వీట్ తయారు చేసుకోవచ్చు. ముందుగా కొబ్బరిని సన్నగా కట్ చేసుకుని మిక్సీలో ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి. కొబ్బరి తురుముకొని కూడా కొబ్బరి మిఠాయి తయారు చేసుకోవచ్చు. ఈ మిక్సీకి వేసిన కొబ్బరి పొడిని మనం ఒక కప్లో కొలత వేసుకోవాలి. నాకైతే 2 కప్పులు కొబ్బరి పొడి వచ్చింది. 2 టెంకాయలు ఫ్రెండ్స్. నాకైతే 2 కప్పులు కొబ్బరి పొడి వచ్చింది. ఇప్పుడు ఈ కొబ్బరి పొడితోటి మనము కొబ్బరి మిఠాయి తయారు చేద్దాం. స్టవ్ పైన ఒక మందపాటి కడాయి పెట్టుకుని 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. తాంబూలం ప్లేట్లో కూడా 1 స్పూన్ నెయ్యి వేసేసి ముందుగానే అప్లై చేసి పక్కన ఉంచుకోవాలి రెడీగా. ప్లేట్కి అంతా బాగా నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా బాగా అప్లై చేసేసుకుంటే కొబ్బరి మిఠాయి ఈజీగా లేసి వచ్చేస్తుంది అచ్చులచ్చులుగా. తర్వాత ఈ నెయ్యిలో మిక్సీ చేసి పక్కన ఉంచిన కొబ్బరి పొడిని వేసేసుకోవాలి. 2 కప్పుల కొబ్బరి పొడి వచ్చింది మాకు. కొబ్బరి పొడి వేసేసి దోరగా వేయించుకోవాలి, మాడిపోకుండా సన్న సెగ మీద కాసేపు వేపుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొబ్బరి మిఠాయి. మా ఇంట్లో మేము అప్పుడప్పుడు తయారు చేస్తుంటాము. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దేవుడు కొట్టిన కొబ్బరి చిప్పలు ఏం చేసుకోవాలో అర్థం కానప్పుడు ఈ విధంగా స్వీట్ తయారు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరి వేగింది. దీనిలోనే 4 యాలక్కాయలు దంచి వేసేసి కాసేపు వేయించి పక్కన ఉంచుకోవాలి. ఇలా యాలక్కాయలు కొబ్బరిలోనే వేయడం వల్ల యాలక్కాయ ఫ్లేవరు కొబ్బరి అంతటికి బాగా పడుతుంది. ఇప్పుడు ఈ వేగిన కొబ్బరి తురుముని పక్కన తీసి పెట్టుకోవాలి. 1 కప్పు కొబ్బరి తురుముకి 2 కప్పుల చక్కెర చొప్పున వేసుకోవాలి. 2 కప్పుల కొబ్బరి తురుముకి 4 కప్పులు చక్కెర వేసాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తీపి తక్కువ తినాలి అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. చక్కెర మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొబ్బరి మిఠాయి. ఈ చక్కెర బాగా కరగబెట్టేసుకుని తీగ పాకం తీసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొబ్బరి మిఠాయి. సింపుల్గా తయారు చేసుకోవచ్చు, ఎవరైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తీగ పాకం తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పాకం తీసుకోవాలి, తీగ పాకం. ఇప్పుడు ఇందులో ముందుగానే మనము వేయించి పక్కనుంచిన కొబ్బరి తురుము వేసేసి బాగా కలిపేసి కాసేపు దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి. బాగా దగ్గర అయ్యే వరకు కాసేపు ఉడికించుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కొబ్బరి మిఠాయి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇలా కలుపుతూ ఉంటే దగ్గరకు వచ్చేస్తుంది. బాగా దగ్గర అయ్యే వరకు కాసేపు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది రెడీ అయింది. ముందుగా మనము నెయ్యి రాసి పక్కనుంచిన తాంబూలం ప్లేట్లో ఈ కొబ్బరి మిఠాయి మిశ్రమాన్ని వేసేసి ఇలా సమానంగా సదరబెట్టేసి వేడి మీదే చాక్ తోటి ముక్కలు కట్ చేసుకోవాలి. మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. చల్లారితే ముక్కలు కటింగ్ అవ్వవు, వేడి మీదే కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. మేము వీడియో కోసము కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకుంటున్నాము. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక అరగంట సేపు పక్కన ఉంచేసి ముక్కలు సపరేట్ చేసుకుంటే కొబ్బరి మిఠాయి రెడీ అయిపోతుంది. ఈజీగా తయారు చేసుకోవచ్చు కొబ్బరి మిఠాయి. ఎవరైనా తయారు చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, మాకైతే క్లిప్పు మిస్ అయింది. సపరేట్ చేసే క్లిప్పు, ముక్కలు సపరేట్ చేసే క్లిప్పు మిస్ అయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, కొబ్బరి మిఠాయి రెడీ అయిపోయింది. మేమైతే వీడియో కోసం కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాము. మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. గుమ్మగుమ్మలాడే కొబ్బరి మిఠాయి రెడీ. చూడండి ఎంత బాగా తయారైనాయో, ముక్కలు చూడండి ఎంత బాగున్నాయో. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొబ్బరి మిఠాయి నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.